మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని మేచరాజుపల్లి గ్రామానికి చెందిన కళ్ళుగీత కార్మికుడు కోటగిరి సతీష్ 4 సంవత్సరాల క్రితం వృత్తిలో భాగంగా తాటి చెట్టు పై నుండి ప్రమాదవశాత్తు కింద పడి తన వెన్నుముక విరిగి పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకొని లక్షలాది రూపాయలు అప్పులు చేసి వైద్యానికి పెట్టినా మామూలు స్థితికి రాలేకపోయాను అన్న వికలాంగుడు జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించి పెన్షన్ వచ్చేలా ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ని వేడుకున్నాడు. తనకు ట్రైసైకిల్ ఇప్పించాలని, తన భార్యకు గ్రామంలో ఏదైనా ప్రభుత్వ సంస్థలో పని కల్పించాలని వేడుకున్నట్లు దీనిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి వెంటనే వికలాంగుల చైర్ ఇప్పించి ప్రభుత్వం తరపున పథకాలలో తప్పకుండా అవకాశం కల్పిస్తామని సదరు శాఖల అధికారులకు కూడా ఈ విషయంపై కోటగిరి సతీష్ కు న్యాయం అందేలా చర్యలకు సిఫార్సు చేశారు. తనకు, తన కుటుంబానికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు సరైన న్యాయం అందేలా చూడాలని సతీష్ వేడుకుంటున్నాడు. నెల్లికూరు మండలం. నేను గత 13 సంవత్సరాల నుంచి తాగొచ్చాను. నేను 2 సంవత్సరాల కింద తాక్షిని నిలబడ్డాను. అది నాకు ఎన్నికలు జరిగింది. నేను ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు, నాకు ఏం చేయలేదు, పింఛన్ రాలేదు, ఎండకిండిన వానదర్శన ఇల్లు లేదు, నాకేం లేదు, ఇబ్బంది పడుకుంటున్నా. ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ పట్టుకొని వచ్చి ఇచ్చిన నాకు వెంటనే ఒక వీల్చైర్ నాకు ఇచ్చిరు. జిల్లా కలెక్టర్ గారికి నేను ఇచ్చిన ఖర్చు నాకు వెంటనే ఒక వీల్చైర్ ఇచ్చిరు. ఇది చేసి నాకు వచ్చిన ఇబ్బందుల పనులు కూడా అన్నీ అమలు చేసి పెట్టనని చెప్పిరు అని నాకు ఇందులో నాకు తీర్చి నా భార్యకి ఏదన్నా జాబ్ పెట్టియాలని నేను కోరుకుంటాను. నేను వచ్చిన కలెక్టర్ ఇదే విషయం కలెక్టర్ గారికి ఇచ్చిన నేను గత 13 సంవత్సరాల తాళ్ళెక్కిన. 3 సంవత్సరాల కింద నేను తాడి చెట్టు నుంచి నిలబడ్డా. నాకు ఎన్ను పూస విరిగింది. నాకు పైన ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు, ఏం చేయలేదు. చేయకుండా కొత్త ప్రభుత్వం నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చి నా వినతి పత్రం నేను ఇచ్చి నాకు ఒక వీల్చైర్ వెంటనే నాకు ఇచ్చిరు. నాకు ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఇచ్చినంత మాత్రాలనే నాకు ఒక వీల్చైర్ ఇచ్చిరు. వీల్చైర్ పత్రాలనే నాకు ఇల్లు ఒకటి, గవర్నమెంట్ ఇల్లు ఒకటి, నాకు పింఛని, మా భార్యకి ఏదన్నా జాబ్ పెట్టేయాలన్నది నేను కోరుకుంటున్నా.